సమస్యలను పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముందు వాళ్ళంతా విద్యార్థులు కూర్చున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఫీజు అమెండ్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ బకాయిలు కానీ విడుదల చేయాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా స్పందించట్లేదు. 6,500 కోట్ల రూపాయలు బకాయిలుంటే కేవలం 250 కోట్ల రూపాయలు విడుదల చేయడం మీద విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే అనేక కాలేజీల్లో సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు వరరాజు ఉన్నారు. ఆయనతో పాటు ఏంటి ప్రధాన డిమాండ్స్ అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం, జీవో నంబర్ 77ను రద్దు చేస్తాం, ప్రభుత్వ మెడికల్ కళాశాలను కాపాడతాం, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు నిధులు చెల్లించి సొంత భవనాలు నిర్మిస్తామన్న విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాలు అయిపోతా ఉన్నా ఈ విద్యాశాఖ మంత్రి జాడలేదు. ఇవాళ సాక్షాత్తు అదే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో వసతులు లేవని చెప్పి అక్కడ రాయలసీమ జిల్లాలో పక్కన మాట్లాడుతూ ఉన్నా ఈ విద్యాశాఖ మంత్రికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఇవాళ చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇదే రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని కారణంగా, ఇదే మెడికల్ కళాశాలలు పూర్తి చేయని కారణంగా, ఇదే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు నిధులు చెల్లించని కారణంగా పెండింగ్లో ఉన్న బకాయిలు, వసతి గృహాలు, టీచర్లు, లెక్చరర్లు, అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను, ఉన్నత విద్యారంగాన్ని కాపాడుతాం విద్యాశాఖ మంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విద్యాశాఖ మంత్రి చెప్పిన పద్దాలే చెప్పకుండా తీయని మాటలతో మమ్మల్ని మోసం చేస్తారు. మీరేమైనా విద్యాశాఖ మంత్రిని కలిసారా? ఎటువంటి సమాధానం వచ్చింది? ఎందుకంటే ప్రతి ఏడు మీరు ఆందోళన చేస్తున్నారు, ప్రతి సందర్భంలో కూడా విద్యాశాఖ మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. గత నవంబర్ 21వ తారీఖున ఇదే విద్యాశాఖ మంత్రిని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్ని విద్యార్థి సంఘాలకు ఏఐఎస్ఎఫ్ బాధ్యత వహిస్తూ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ విద్యాశాఖ మంత్రి చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని తడిబట్టతో గొంతు కోస్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు. రియంబర్స్మెంట్ చెల్లిస్తానన్నాడు, చెల్లించలేదు. మెడికల్ కళాశాలలు కాపాడుతానన్నాడు, కాపాడలేదు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు ఆపుతానన్నాడు, ఇప్పటికి పరిష్కారం చూపలేదు. ఈ విద్యాశాఖ మంత్రి ప్రకటన విద్యాశాఖ మంత్రి, అందుకే విద్యాశాఖ మంత్రి దిగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అన్ని చోట్ల ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు. ఇప్పుడు 4వ రోజుసారి మీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా లేదు. విధనిరి ఉన్న చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖను గాలి కొదిలేసి తన ముద్దుల కొడుకు నారా లోకేష్కి విద్యాశాఖ మంత్రిగా గిఫ్ట్ ఇచ్చి ఈరోజు విద్యాశాఖను పట్టుబట్టిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గిరిజన విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు, సంక్షేమ వసతి గృహాలకి మౌలిక వస్తువులు లేవు, పేద విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇదే యువకాలంలో నారా లోకేష్ గారు చెప్పారు, అధికారంలోకి రాగానే జీవో నంబర్ 77 రద్దు చేస్తాను, పేద విద్యార్థులకు పీజీ చదువు కూడా కళలు నెరవేరుస్తానన్నారు. ఈ రోజు కూడా ఒక్క మాట్లాడిన పాపాలను పోలేదు. గిరిజన విద్యార్థులు ఫ్యాన్లు లేక, మెస్సులు లేక, విద్యార్థులకు అన్నం చాలి అన్నంతో మోసపోతూ ఉంటే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఏసీలు వేసుకొని కారులో తిరుక్కొని ప్రచార ఏర్పాటాలతో గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కానీ గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడం లేదు చెప్తున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీని కూడా అమలు చేయకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేస్తున్నామంటారు. ఇప్పటికే 5 రోజులుగా జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేసినా కానీ ఎక్కడొక్కడ పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారంటే మీరు ఒక ఆందోళన చేస్తున్నారు, మరి ఒక అడ్డుకుంటున్న పరిస్థితి, కనీసం అధికారులు కూడా కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి, ఏం చెప్తారు? ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నది. ఈ ప్రజాస్వామ్యంగా ఎక్కడ ఎవరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని రోడ్డు ఎక్కినా, వారు నోరు విప్పినా సరే ఈ పోలీసులను అడ్డుపెట్టుకొని, ఈ కాకి చొక్కాలను అడ్డుపెట్టుకొని విద్యార్థులపైన కావచ్చు, ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే నోరు విప్తారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టే విధంగా వాళ్ళ పద్ధతులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏఐఎస్ఎఫ్గా ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, చేతగాని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేస్తున్నాం, నీకు వల్ల కాకపోతే నువ్వు వెంటనే రాజీనామా చేయి, విద్యారంగంలో నెలకొంటున్న సమస్యలు పరిష్కారం చేయకపోతే నువ్వు రాజీనామా చేయి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుకుంటాం. విద్యార్థులకు ఇచ్చిన హామీలు పరిష్కరించేవు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు చాలా శాంతియుతంగా నిరసన వ్యక్తంగా మీకు సమస్యలు తెలియపరుచున్నాం. లేకపోతే మీకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి మీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇదే చెప్తున్నారు, విద్యారంగంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించకపోతే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెద్ద ఎత్తున్నాయి, అవన్నిటిని కూడా విడుదల చేయాలి. విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్న కాలేజీ మీద చర్యలు కూడా తీసుకోవాలి. నాడు నేడులో ఆగిపోయిన ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కు సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేయాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కనుక తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ ఏఎస్ఎఫ్ఐ నాయకులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.